ఇంగ్లాండ్తో జరిగిన తొలి టీ20లో టీమిండియా అదరగొట్టింది. కంప్లీట్ డామినేషన్తో ఇంగ్లీష్ టీంను చిత్తు చేసింది. మొదట బౌలింగ్లో చెలరేగిన భారత్ కేవలం 132 పరుగులకే ఇంగ్లాండ్ను ఆలౌట్ చేసింది. బౌలింగ్లో సమిష్టిగా రాణించిన పేసర్లు, స్పిన్నర్లు ఇంగ్లాండ్కు చుక్కలు చూపించారు. వరుణ్ చక్రవర్తి 3 వికెట్లు తీయగా హర్షదీప్ సింగ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ తలో 2 వికెట్లు పడగొట్టారు. తరువాత ఈ టార్గెట్ను 12.5 ఓవర్లలోనే అందుకుంది భారత్. ఓపెనర్లు సంజు శాంసన్, అభిషేక్ శర్మ మెరుపు ఆరంభాన్నిచ్చారు. సంజు అవుట్ అయిన అభిషేక్ శర్మ మాత్రం చెలరేగిపోయాడు. ఈడెన్ గార్డెన్స్లో విధ్వంసకర ఇన్నింగ్స్లు ఆడాడు. ఈ క్రమంలో పలు రికార్డులు బద్దలుకొట్టాడు. కేవలం 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టీ20 మ్యాచ్ లక్ష్య ఛేదనలో అత్యంత వేగంగా 70కి పైగా పరుగులు చేసిన టీమిండియా ప్లేయర్గా అభిషేక్ నిలిచాడు. గతంలో యువరాజ్ సింగ్ 35 బంతుల్లో 77 పరుగులు చేశాడు. ఇప్పుడు అభిషేక్ 34 బంతుల్లోనే 79 పరుగులు సాధించాడు. దీంతో యువీ రికార్డ్ బ్రేక్ అయింది. ఇలాగే ఇంగ్లాండ్పై ఓ టీ20 ఇన్నింగ్స్లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత బ్యాటర్గాను నిలిచాడు. గతంలో 2007లో టీ20 ప్రపంచ కప్లో ఇంగ్లాండ్పై యువీ 7 సిక్సర్లు కొట్టాడు. ఇప్పుడు అభిషేక్ తన మెంటార్ యువరాజ్ ఆల్ టైమ్ రికార్డును అధిగమించాడు. ఇదిలా ఉంటే టీ20లో ఇంగ్లాండ్పై టీమిండియా తరపున రెండో వేగవంతమైన హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డులకు ఎక్కాడు. ఈ క్రమంలోనే కేఎల్ రాహుల్ రికార్డును అధిగమించాడు. 2018లో మాంచెస్టర్ వేదికగా ఇంగ్లాండ్పై రాహుల్ 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. ఇప్పుడు అభిషేక్ కేవలం 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్కును అందుకున్నాడు. ఈ అరుదైన రికార్డ్ జాబితాలో యువరాజ్ సింగ్ టాప్లో కొనసాగుతున్నాడు. 2007 టీ20 వరల్డ్ కప్లో యువరాజ్ సింగ్ కేవలం 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. మరోవైపు టీ20 మ్యాచ్లో భారత గడ్డపై అత్యంత వేగవంతమైన ఇన్నింగ్స్ ఆడిన ప్లేయర్ గాను ఘనత సాధించాడు అభిషేక్ శర్మ. గతంలో సౌత్ ఆఫ్రికా స్టార్ ప్లేయర్ డేవిడ్ మిల్లర్ గౌహతి వేదికగా టీమిండియాతో జరిగిన మ్యాచ్లో 225.53 స్ట్రైక్ రేట్తో 106 పరుగులు చేశాడు. ఇప్పుడు అభిషేక్ 232.35 స్ట్రైక్ రేట్తో 79 పరుగులు చేశాడు. కాగా ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ను చిత్తు చేసిన భారత్ 5 మ్యాచ్ల సిరీస్లో 1-0 ఆధిక్యంలో నిలిచింది.